సింహరాశి వారిని చూస్తే మఖా నక్షత్రంలో ఉండేటువంటి మొత్తం 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని మొట్టమొదటి పాదము, ఇవి 9 కూడాను దీని కిందకి వస్తాయి. ఈ సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 11, 11 అంటే రెండిట్లోనూ సమానంగా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. రాజపూజ్య అవమానాలు మాత్రం 3, 6గా ఉన్నాయి. అంటే దరిదాపులు పొందే గౌరవం కన్నా పొందబోయేటువంటి అవమానమే ఎక్కువగా కనపడుతూ ఉన్నది. వీరికి ఆదాయం బాగా సమకూరే అవకాశం ఉంది, ప్రశాంతత పెరుగుతుంది, మానసికంగా బలంగా ఉంటారు, అకస్మాత్తుగా చేతికి ధనం వచ్చే అవకాశం ఉంది, పనిచేసేటువంటి రంగంలో గుర్తింపు లభిస్తుంది, తోబుట్టువులతో సంబంధాలు చాలా బాగా ఉంటాయి, వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఈ సింహరాశి జాతకులకు గురువు ఏకాదశ స్థానంలోనికి వచ్చినప్పుడు మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగి మార్గం సజావుగా ఉంటుంది, సంతానం పురోభివృద్ధి సాధిస్తారు, సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, అవివాహితులైన వాళ్ళకి వివాహ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.